కేసీఆర్ అంటే పెద్ద నియంత అని మాట్లాడిండు. నువ్వు కేసీఆర్ నియంత గురించి కేసీఆర్ అంత గొప్ప వ్యక్తి నువ్వు కాదు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అంత నియంత్రణడు అన్నాడన్నా నియంత. ఇవాళ మీ నాయకుడు నియంత. ఇవాళ ఎల్కే అద్వానీ గారి పరిస్థితి ఏమైంది పాపం. ఆయన కనీసం ఆయన చూద్దాం నమస్కారం పెట్టలేని హీనమైన సంస్కృతి నీది. మురళీ మనోహర్ జోషి గారి పరిస్థితి ఏం చేసిండు మీరు పాపం. వెంకయ్యనాయుడు తీసుకుపోయి వైస్ ప్రెసిడెంట్ చేసి డమ్మింగ్ చేసి పడేసిండ్రు. జస్వంత్ సింగ్ టికెట్ ఇవ్వకుండా పాపం ఆయన అవమానపరిచిండ్రు. సుజాతా సింగ్ ని మెల్లమెల్లగా తప్పించేసి పార్టీ నుంచి బయటకు పంపించేసిండ్రు. జయశంకర్ తెలివాళ్ళు జయశంకర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసిండ్రు. అరుణ్ జైట్లీని పాపం ఆయనను చాలా తీవ్ర స్థాయిలో హింసించిన ఆయనను. శంకర్ సింగ్ వగేలా ఆయన పక్క పడేసిండ్రు. జగదీష్ శెట్టిని పక్క పడేసిండ్రు. వీళ్ళందరినీ పక్క పట్టేసింది ఎవరండి? మీ నియంత నాయకత్వం కాదా? మీ మోడీ గారు కాదా? వీళ్ళ ప్రజలు గమనిస్తలేదు అనుకుంటారా? బండి సంజయ్ గారు మీ మాటలన్నీ చూస్తలేదు అనుకుంటారా? మరి నీ సంగతి ఏంది? కరీంనగర్ పార్లమెంట్ లా నీ పరిస్థితి ఏందని అడుగుతున్నా. నువ్వు నియంత కాదా ఈ పార్లమెంట్ లా? ఎవడన్నా ఒకరు సెకండ్ లీడర్షిప్ ని నువ్వు డెవలప్ చేసినావా ఈ కరీంనగర్ పార్లమెంట్ లో? భారతీయ జనతా పార్టీ నుంచి నేను అడుగుతున్నాను. ఇవాళ నీ గురువు గారు సుగుణాకర్ రావు ఏమైంది పాపం? సీనియర్ మోస్ట్ భారతీయ జనతా పార్టీ నాయకుడు సుగుణాకర్ రావు అని పక్క పడేసినావు. హరికుమార్ గౌడ్ గారు నాకు తెలిసినప్పటి నుంచి ఆయన పాపం ఈ టౌన్ అధ్యక్ష కొనసాగాడు. ఆయన నా పతా లేకుండా చేసి పడేసినావు. అంజనేయులు గారు అంబేద్కర్ గారు సొంత మేనమామ గారు చెప్పి నాకు ఎవరు మిత్రులు ఇవాళ ఆయన పెద్ద బీజేపీ ఫాలోవర్. ఆయన నా పతా లేకుండా పోయిండు. ఇవాళ రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన పదవి లేకుండా మొత్తం పొద్దులు లేచి ఇంత పదవి తిరుగుతున్నారు. ఆయన పక్క పడేసినావు. మీస అర్జున్ రావు గారిని పక్క పడేసినావు. సురేందర్ రెడ్డి గారిని పక్క పడేసినావు. మా బాస్ అత్తయ్యన గారు మా సీనియర్ అడ్వకేట్ గారు వారిని పక్క పడేసినావు. నువ్వు నియంత్రణలాగా వండుకుంటా అని పార్లమెంట్ చేయాలి. నువ్వు కేసీఆర్ గారు నియంత్రణ అంత శక్తి నీకున్నదా? నేను తెలివిని మాట్లాడుతున్నా తెలివి లేక మాట్లాడుతున్నాను అంటున్నాను బండి సంజయ్ గారిని. చెప్పాల్సిన జవాబు. నీ బీజేపీ వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు, ఇంకా బాగా పెట్టమా బండి సంజయ్ అని అంటున్నారు. నాకు బూతులు రావాలని నేను తిట్టలేకపోతున్నాను. ఈ చూసినాక ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు బీజేపీ నాయకులు మంచిగా ఉన్నామన్నా మా నాయకుని కనీసం మా సెకండ్ కేటగిరీని కూడా మనం పికప్ చేస్తున్నారని. ఇంకా దుర్మార్గం ఏంటంటే కరీంనగర్ నగర అధ్యక్షుడు ఇంతవరకు లేడు ఇక్కడ బీజేపీ. కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు అయితే మళ్ళీ నాకు పోటీ ఎక్కడొస్తారని చెప్పేసి ఈ కరీంనగర్ ని 5 డివిజన్ చేసి పడేసిండు. మొత్తం 5 ముక్కలు చేసిండు. 5 డివిజన్ జోన్ చేసిండు. జోన్ కూడా పెట్టిండు. ఇక ఎందుకంటే ఒకటే టౌన్ అధ్యక్షుడు అనుకోరే వేరే నాకు ఎమ్మెల్యే పోటీ ఎత్తారు అని చెప్పేసి. ఇంకా దుర్మార్గం ఏంటంటే వేములవాడలో 5 కౌన్సిలర్ ఉన్నారు. అక్కడ ఫ్లోర్ లీడర్ ఉంటాడు, బీజేపీ ఫ్లోర్ లీడర్. సిరిసిల్లలో 3 కౌన్సిలర్ ఉంటారు, అక్కడ బీజేపీకి ఫ్లోర్ లీడర్ ఉంటారు. కరీంనగర్ 13 మంది కార్పొరేటర్లు ఉంటారు, ఇవాళ ఇక్కడ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. అంటే ఏ ఒక్క నాయకుడిని కూడా నువ్వు ఎదగనీయకుండా ఇక నేను ఒక్కని ఉండాలి ఇక్కడ, ఇక నేను తప్పించి బీజేపీకి ఎవరు అడ్రస్ ఉండద్దు అని నువ్వు తొక్కుండా పోతుంటే చూస్తలేరు అనుకుంటారా మీ నాయకులను నేను అడుగుతున్నాను.